ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు పదే పదే క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం ఆ క్రెడిట్ తనది, కానీ చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ కాదు క్రెడిట్ దోపిడీ చేస్తూ ఉన్నారు అనేది జగన్ వాదన సార్. అంటే తన హయాంలో వచ్చిన, తన హయాంలో ఒప్పందాలు జరిగిన, తన హయాంలో అవగాహన కుదిరిన ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు తీసేసుకుంటూ ఉన్నారు అనేది జగన్ వాదన సార్. మీ కామెంట్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఖచ్చితంగా ఒక ప్రభుత్వంలో జరిగిన ఎఫర్ట్కు మరో ప్రభుత్వంలో కంటిన్యూటీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు దాని క్రెడిట్ చోరీ అనలేం. గవర్నెన్స్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. కానీ చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి పెట్టుబడులు వస్తాయన్న, మరి జగన్మోహన్ రెడ్డి ముఖార విందాన్ని చూసి వస్తాయా? సో ఎవరు ఏ ముఖ్యమంత్రుల ముఖార విందాలను చూసి పెట్టుబడులు రావు. ఆ ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలను బట్టి, ఆ రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులను బట్టి పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రాల్లో ఉండే పరిస్థితుల విషయంలో ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా తేడా ఉండదు. ఆంధ్రప్రదేశ్కు ఉండే ఇన్వెస్ట్మెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారికి ఉండేటువంటి ఇమేజ్ కావచ్చు, వాళ్ళు అనుసరించేటువంటి పాలసీస్ కావచ్చు, ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. సో ఎవరిని అడిగినా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి తన మొత్తం 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కుడు గురించి మాట్లాడాడు తప్ప పెట్టుబడుల గురించి మాట్లాడా? అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ పెట్టుబడులు రాలేదని నేను అంటలేను. ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వచ్చే పెట్టుబడులు వస్తాయి. మీరు ఏ ముఖ్యమంత్రి లేకపోయినా వస్తాయి, రాష్ట్రపతి పార్లమెంట్ వస్తాయి. సమస్య అది కాదు. మీకు వాట్ డిడ్ జగన్ ప్రాజెక్ట్, ఇప్పుడు జగన్ టైంలో పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, చంద్రబాబు నాయుడు టైంలో పెట్టుబడులు ఎన్ని వచ్చాయి అనే డిబేట్లో కూడా నేను వెళ్ళడం లేదు. ఆ ఫిగర్స్ ఏం నా దగ్గర రెడీమేడ్గా లేవు. బట్ ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద డిబేట్. ఎందుకంటే అందులో ఎంఓయూ కుదుర్చుకోవడం వేరు, రియల్గా పెట్టుబడులు రావడం వేరు. బట్ వాట్ ఈజ్ బ్రాండ్ ఏ పొలిటీషియన్ ప్రమోట్స్? మీకు జగన్మోహన్ రెడ్డి ఏ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ను, ఏ పొలిటికల్ బ్రాండ్ ప్రమోట్ చేసుకున్నాడు? ఆయన కేవలం వెల్ఫేర్ బ్రాండ్ అనే ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అది అందరికీ తెలుసు కదా. సో ప్రతిసారి నేను బటన్ నొక్కినా నాకు ఓటేయండి అన్నాడు తప్ప నేను పెట్టుబడులు తెచ్చినా ఓటేయండి అన్నాడు ఎప్పుడన్నా జగన్ చెప్పాడా? ఓడిపోయాక కూడా నేను బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్లు అకౌంట్లో వేస్తే ఎక్కడ పోయినా ఆయన బాధపడ్డాడు తప్ప నేను ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తెస్తే నాకు ఎందుకు ఓటేయలే అన్నాడా జగన్? సో పెట్టుబడులు తేవడం అనేది జగన్మోహన్ రెడ్డి బ్రాండే కాదని ఈ నెవర్ క్లెయిమ్ దట్ బ్రాండ్. వచ్చారాలే నేను పక్క పెడుతున్నా, డిబేట్లకు మళ్ళీ చెప్తున్నా, పోవడం లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ నెవర్ ప్రమోటెడ్. ఓటేయమని అడిగినప్పుడు తన బ్రాండ్ పెట్టుబడులు అని చెప్పలేదు. ఓడిపోయాక కూడా నేను ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినా నన్ను ఎందుకు ఓడించానని అనలేదు. సో వెన్ జగన్మోహన్ రెడ్డి డిజోన్స్ పెట్టుబడుల బ్రాండ్ను ఆయనే డిజైన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటే ఏం లాభం? అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ఈజ్ నోన్ టు బి అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ చీఫ్. మీరు ఇవాళ IMF వరల్డ్ బ్యాంక్ ఆఫీసులకు వెళ్ళు, భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి పేరు తెలియదు, చంద్రబాబు నాయుడు పేరు వెళ్తుంది. మీరు ఎవరిని అడగండి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్కిల్స్ ఎక్కడికి వెళ్ళండి, మీరు JP Morgan బ్యాంక్కి వెళ్ళు, గోల్డ్మాన్ సాక్స్ ఆఫీస్కి వెళ్ళు, ఒక రేటింగ్ ఏజెన్సీ దానికి వెళ్ళు, మీరు గూగుల్ ఆఫీస్కి వెళ్ళు, పీపుల్ నో ఐడెంటిఫై చంద్రబాబు నాయుడు. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లు చెప్పారు, పొలిటికల్ రిస్కులు కూడా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తాడు, ప్రైవేటైజేషన్. దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దానికి ఆయన రాజకీయ మూల్యం కూడా చెల్లించుకున్నాడు, పొలిటికల్ కాస్ట్ కూడా అనుభవించారు. 2004లో రాజశేఖర రెడ్డి వెల్ఫేర్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్తో ముందుకు వస్తే ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్ బ్రాండ్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు పోతే చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయాడు. సో ఈ హాజ్ ఈవెన్ పేడ్ పొలిటికల్ కాస్ట్ ఫర్ దాట్. తర్వాత ఆయన బ్యాలెన్స్ చేసుకోవడానికి తన బ్రాండ్లో ఈ వెల్ఫేర్ అనే డైమెన్షన్ లేకపోతే నష్టపోతున్నానని చెప్పి తర్వాత కాలంలో దాన్ని మార్చుకొని సూపర్ 6లు కూడా పట్టుకొచ్చి వెల్ఫేర్ బ్రాండ్లో కూడా కొంత షేర్ చేసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రాండ్లో కొంత తాను ఎక్కడ లోపిస్తున్నది గుర్తించి దాన్ని సెట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అది సెట్ చేసుకోలేకపోయాడు. రాజశేఖర్ రెడ్డి అయినా ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏదీ లేదు, ఏమైనా బటన్ బ్రాండే ఉండే. సో జగన్మోహన్ రెడ్డి ఆ బటన్ బ్రాండ్ వల్ల నష్టపోయాడు. ప్రజలు ఎందుకు ఓటేయలేదు? ఇప్పటికీ కూడా మీరు సర్వేలు చేయండి, సంక్షేమ పథకాల విషయంలో మీరు ఎవరు బెటర్ అని అడగండి, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైపై ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ టీడీపీ ఓటర్లకు కూడా
కానీ చంద్రబాబు నాయుడు మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తలేడా అంటే చేస్తున్నారు అంటారు. అమలు చేస్తున్నారనే ఓటర్లకు కూడా అది ఆయన నైజం కాదు, తప్పనిసరి అమలు చేస్తున్నాడు. నైజం అయినా కాకపోయినా మాకు అమలు అయితే చాలని ప్రజలు అంటున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏమో కన్విక్షన్తో అమలు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో అవసరం కొరకు అమలు చేస్తున్నాడు. ఇది ప్రజల అభిప్రాయం, సర్వేలు చేయండి. కానీ ఎట్లా అమలు చేశారన్నది మాకు ముఖ్యం కదా అని ఓటర్లు అనుకుని ఓట్లు వేశారు. సో ఇది రియాలిటీ కదా. తర్వాత ఇది మీరు చూడండి, ఇప్పుడు ఒక్క ఆర్సలాన్ మిట్టల్ అనలే మీకు దీనికి కూడా చెప్పాడు, ఏది అదానికి. అసలు అదైతే విచిత్రంగా ఉంది. గూగుల్ ఏ యాప్ వచ్చినప్పుడు మీరు కావాలంటే అప్పుడు ఆ రోజుల్లో సాక్షి డిబేట్లు తీయండి. అసలు మామూలు అటాక్ కాదు. ఈ డేటా సెంటర్లతో ఉద్యోగాలు వస్తాయా, చెట్లు పోతాయి, నీళ్ళు ఎండుతాయి, అదే డేటా సెంటర్లు. మీరు అప్పుడున్న వైసీపీ నాయకుల స్టేట్మెంట్లు చూడండి. 15 days తర్వాత జగన్ బయటికి వచ్చి మేము డేటా సెంటర్ల వ్యతిరేకం కాదు, అది నేనే తెచ్చానని చెప్పాడు. 15 రోజుల పాటు జగన్ మాట్లాడలే, మీరు గమనిస్తే. సో నేను ఆ రోజుల్లో పెద్ద ఎత్తున గూగుల్ ఏ యాప్ మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పని చెప్పాను. సో ఆఫ్టర్ 15 days ఈ రియలైజ్ ఇట్. సో అందువల్ల గూగుల్ ఏ యాప్ కూడా నాదే అంటే ఇట్లా మరి నీరైతే ఎందుకు వ్యతిరేకించావు? సాక్షిలో డిబేట్లు పెట్టి ఎందుకు వ్యతిరేకించావు? సాక్షి టీవీలలో పేపర్లలో ఎందుకు రాయించావు? అందువల్ల దిస్ ఈజ్ జగన్ బలహీనతే. అది జగన్ బలహీనత ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు నాది పట్టుకెళ్ళాడు చెప్పుడు కన్నా నీవేవో ప్రజలకు చెప్పుకో, అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆర్సలాన్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, నేనే తెచ్చినా అని చెప్పుకుంటే జగన్ కోట్లు వస్తాయా? అయ్యా విశాఖ స్టీల్ ఎందుకు మీరు కారుస్తున్నారు, తీసుకెళ్లి విశాఖ స్టీల్ మీరు మిట్టల్ కప్పచెప్తారా అని అడిగితే ఓట్లు వస్తాయి. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న సమయంలో మిట్టల్ ప్లాంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మొదలు పెడితే నేను దాన్ని కూడా అవునా కాదా అని అంటలేను. నీకు ఇప్పుడు ఏం క్రెడిట్ అయితే చంద్రబాబు నాయుడు చేసింది నేను చేసింది నీకేమొస్తుంది? అదే నువ్వు పొలిటికల్ అపోజిషన్ కదా. రాజకీయాల కొరకైనా చంద్రబాబు నాయుడు ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నరేటివ్తో రాజకీయం చేస్తే, నువ్వు విశాఖ ఉక్కు నరేటివ్తో రాజకీయం చేస్తే నీకు ఓట్లు పడతాయి. విచిత్రం, అది కూడా జగన్కి అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు నా వీడియోలో చూడండి మీరు, విశాఖ ఉక్కు మిట్టల్ హక్కు సమర్పయామి అని వీడియో పెడితే 40,000 మంది చూశారు. అంటే దట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ కనుక చూశారు. ఓహో గొప్పతనం మిట్టల్ ప్లాంట్ తెచ్చాను నేనంటే చూస్తే చూడొచ్చు, టీడీపీ వాళ్ళు చూసేవాళ్ళేమో. యూ ప్రజెంట్ అన్ ఆల్టర్నేట్ పొలిటికల్ వ్యూ పాయింట్. అయ్యా మిట్టల్ వచ్చారు సంతోషం, విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తావా, విశాఖ ఉక్కును కాపాడుతావా అనే స్ట్రాటజీ తీసుకుని డెవలప్ అవుతాడు. ఆ స్ట్రాటజీ తీసుకుంటాడు. మీరు విచిత్రం చూడండి, విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట అనకుండా మిట్టల్ నేనే తెచ్చిన, అదేంటి నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాని విషయం అది. అందువల్ల తెలుగుదేశానికి కూటమికి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే జగన్ రెఫ్యూజ్ టు లెర్న్ హిజ్ ఓన్ లెసన్స్. జగన్ తన పాఠాలు తాను నేర్చుకోలేకపోవడం, తన పొరపాట్లను ఇప్పటికీ సమర్థించుకుంటూ ఉండడం వల్ల కూటమికి అది శ్రీరామ రక్షగా మారిపోతుంది.